హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. టైం 6 AM అయింది. సో ఈరోజు మేము పెద్ద అడ్వెంచర్కి వెళ్తున్నాం అనమాట. ఇది డిఫరెంట్ ఐలాండ్, బాలి నుంచి ఒక 1.5 hours దూరంలో ఉంది. ఇది నూసా పెనీడా ఐలాండ్ అంటారు అనమాట. అక్కడికి వెళ్తున్నాం. మా కోసం క్యాబ్ బయట వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మేము సనూర్ పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 1 hour డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి పంతాయ్ సనూర్ అనే పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మేము యాక్చువల్గా నిన్న క్లూక్ అనే అప్లికేషన్లో ఈ టూర్ని అయితే బుక్ చేశాము. దీంట్లో 3 స్నోర్క్లింగ్ స్పాట్స్ని కవర్ చేస్తారు వాళ్ళు. అవి ఏంటనేవి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మేము ఇక్కడ 6 o'clockకి మా హోటల్ దగ్గర అక్సరీ విల్లా దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 48 minutes to 50 minutes పడుతుంది అనమాట ఆ పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ నుంచి మన ఒక ఫాస్ట్ బోట్లో వాళ్ళు నూసా పెనీడా ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి ఆ స్నోర్క్లింగ్ స్పాట్స్కి ప్రైవేట్ కార్ వస్తుంది మన కోసం, నాకు కీర్తి కోసం. సో దాంట్లో ఆ లొకేషన్స్ అన్ని తిరిగేసి మళ్ళీ బ్యాక్ టు ఫెరీ ఫాస్ట్ బోట్ లొకేషన్. ఫ్రమ్ దేర్ అగైన్ బ్యాక్ టు బాలి ఐలాండ్. బాలి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోటల్. ఇప్పుడు దీంట్లో ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయినవి ఏంటంటే ఓన్లీ సనూర్ పోర్ట్ నుంచి నూసా పెనీడా ఐలాండ్కి వెళ్ళడానికి ఫాస్ట్ బోట్ ఇంక్లూడ్ అయ్యింది. నెక్స్ట్ అక్కడ నూసా పెనీడా ఐలాండ్లో ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ దిస్ ప్యాకేజ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మా హోటల్ నుంచి పోర్ట్ వరకు అయితే మేము క్యాబ్లో వెళ్తున్నాం. గ్రాబ్లో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. సనూర్ పోర్ట్ దగ్గర వచ్చేసాం, పికప్ పాయింట్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనకి ఫాస్ట్ బోట్ ఉంటుంది. ఫాస్ట్ బోట్లో మనకి నూసా పెనీడా ఐలాండ్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మన పికప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఫాస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కొంతమంది, ఫెరీ రైడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కొంతమంది, అట్లా డిఫరెంట్ సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళ స్టాల్స్. ఇక్కడ డ్రీమ్ బీచ్ అని ఉంది. నెక్స్ట్ మాదైతే వచ్చేసి క్యాస్ప్లా బాలి ఇదనమాట ఫాస్ట్ బోట్. అది మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి మా బుకింగ్ వోచర్ చూపిస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మమ్మల్ని నెక్స్ట్ బోట్ ఎక్కించి నూసా పెనీడా ఐలాండ్లో డ్రాప్ చేస్తారు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇట్లాంటి సర్వీసెస్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. అటు చూసినట్లయితే కూడా నేను ఇట్లాగే చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ మన ఇష్టం అనమాట. మనం క్లూక్ నుంచి బుక్ చేసాం కాబట్టి వాళ్ళు మన క్యాస్ప్లా వాళ్ళతో టైఅప్ ఉన్నట్టుంది వాళ్ళకి. సో వాళ్ళ ద్వారా మనకి బోట్లో తీసుకెళ్తారు అనమాట. ఇక్కడ మనం అయితే ఇప్పుడు రిపోర్ట్ చేసి మన బుకింగ్ వోచర్ షేర్ చేద్దాం. సో వాళ్ళు నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తారు. Yes. Or it's a person, right? Sorry? It's a person. 2 persons. రెండు బోర్డింగ్ పాస్ వచ్చేసారు అనమాట. ఇక్కడ నుంచి నూసా పెనీడా ఐలాండ్కి ఫాస్ట్ బోట్లో వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది రిసీట్ అనమాట. ఇది మనము పెట్టుకుంటే సేఫ్ మనము రిటర్న్ టికెట్ లాగా అనమాట. నూసా పెనీడా ఐలాండ్ నుంచి మళ్ళీ బాలి రావడానికి ఈ 2 ఇచ్చేసారు. అండ్ మనం క్యాస్ప్లా ఆపరేటర్ ద్వారా వెళ్తున్నాం. డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఇచ్చేసారు అనమాట. మేము 7 ఇది వచ్చేసింది ఎగ్ శాండ్విచ్. ఏం లేదు ఇంకా వేడిగా ఉంది అసలు. ఆమె గ్రిల్ అంటే ఆమెకు అర్థం అవ్వట్లా. ఏం చేసినా అంతసేపు అయితే వేడి చేసి ఇచ్చింది ఓవెన్లో. వేడిగా లేదే, అందుకే అన్నా. ఇస్ ఇట్ గుడ్? బాగుండకపోవడానికి ఏమైనా బ్రెడ్ తిన్నట్టు ఉంది. బ్రెడ్లో కాస్త ఎగ్ పీసెస్ పెట్టించి
క్యాబేజ్ fair. It's worth 30K. హోటల్ అయితే బోర్డు దగ్గరికి వెళ్తున్నాం. ద వరల్డ్ ఆఫ్ ఎల్లో అండ్ హెల్లో. Kiti, are you excited? Yes. ఎవర్రా మీరంతా? మీకు కనిపిస్తున్నాయి కదా, అర్జున 4, అర్జున 5, మదర్జున 6, క్యాస్ప్లా బాలి 5 క్రూస్ ఉంది, కాస్తే 5 అని ఉంది. Our boat is here. This is our boat, Caspula Bali 6. Oh my god, it's already full. Don't have place to sit. Thank you. Strike ahead. Strike ahead. This looks very clean. సో ఇక్కడ నుంచి మాకు ప్రైవేట్ కార్లో ఈ ఐలాండ్ టూర్ ఉందన్నమాట. ఐలాండ్ టూర్ ఇన్ ద సెన్స్ మేము ఒక 4 స్పాట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. వాటిలో 3 స్నార్క్లింగ్ స్పాట్స్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి బీచ్. అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎస్, థ్యాంక్ యూ. Now we go to snorkeling first. ఓకే, And then go to the island only clinking only. Yeah. ఆల్ రైట్. Yeah. ఫస్ట్ వేర్ ఆర్ వి గోయింగ్ ఫస్ట్? Snorkeling. స్నార్క్లింగ్ స్పాట్కి వచ్చాం. Hello sir. Hello. Number 3, remember boat number 3 we boarding around 10. Okay, and then all equipment that's already on the boat, you get a free video. Our guide will be making video for you. Just in case if you don't know swim, use life jacket for safety number 1. And use our equipment very properly. Don't lose it, yeah. If you lose, you must be paid compensation. And your trip, you get a 3 spot. Totally trip 2 hours maximum already take here. Mantabay guys. మనకి 3 స్పాట్స్ తీసుకెళ్తాం మన షాపింగ్ స్పాట్స్కి. And you, if you అవేంటంటే don't know swim, మంటా you పాయింట్, గమాట్ బే, okay. And equipment don't lose. ఎస్డిపి పాయింట్ అన్నమాట. If you lose, you must be paid. వీళ్ళు ఇక్కడ మనకి స్నార్క్లింగ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఒక ఫ్రీ వీడియో And video, you write here. అండ్ మనకి టవల్స్ అండ్ Your name ప్రొవైడ్ and చేస్తారు. WhatsApp number. మన నెంబర్ I send your video వాళ్ళకి later. వాట్సాప్లో మనకి వీడియో ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ బీచ్ ఇట్లా ఉంది, రైట్ హ్యాండ్ బీచ్ అనమాట. Okay. మనకి మాత్రం మనమే చేసుకోవాలి. ఫస్ట్ టైం సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక, ఎందుకంటే నల్లగా పోయాను నేను. మంది స్ప్రేస్ తెచ్చుకుంటాను. Yes. We can get sprays also. నల్లగా కనిపిస్తుంటే నన్ను నిన్న ఒకడు ఇండోనేషన్ అనుకున్నాడు. సో అందుకని తప్పట్లేదు. Have it. జాగ్రత్త. అందుకు వెనక్కి పోవట్లేదు. నువ్వు నిలబడితే ఎలా వెళ్తుంది? వాళ్ళు మనకి 3 అని చెప్పారు, బట్ మళ్ళీ ఇప్పుడు 4 అంటున్నారు. ఇంకొంచెం సేపు వెయిట్ చేయక తప్పదు. నెంబర్ 4 పిలిచినప్పుడు రమ్మన్నారు, అంతవరకు వెయిట్ చేయమని, మూసుకొని వెయిట్ చేయమన్నాడు వాడు. మళ్ళీ బోట్ నెంబర్ 3లోనే వెళ్ళమన్నాడు. ఫస్ట్ స్నార్క్లింగ్ స్పాట్ తీసుకెళ్తున్నారు, మంటా పాయింట్ అనుకుంటారు.
ఎక్విప్మెంట్, రెండు ఎక్విప్మెంట్ ఇస్తాడు. అవి అందరూ వేసేసుకొని యాక్టివిటీకి రెడీ అవ్వాలి. ఇట్లాగే ఉంటుంది టైట్గా. నాకు టైట్గా రాదు. వేరే తీసుకో కదా జాకెట్ లేదంటే. వెళ్తున్నావా? Srikanth, see here. Okay na? Rana? స్పాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ టు వర్జిన్ బీచ్ క్లబ్. ఇక్కడికి వచ్చాం. ప్యాకేజ్లో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. లంచ్ వీడేదో రెస్టారెంట్ చూసి ఇచ్చాడు. ఒక ఫుడ్ ఒక ఐటమ్ అంటే ఫుడ్ ఐటమ్, నెక్స్ట్ ఒక డ్రింక్ ఫ్రీ అనమాట. మనకి వెజిటేరియన్ ఉంది ఇక్కడ, సో మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ ఉంది, ఫ్రైడ్ నూడిల్స్ ఉన్నాయి, ఆమ్లెట్ ఉంది. నేను ఆర్డర్ ఇచ్చిన ఫ్రైడ్ ఎగ్ నూడిల్స్ వచ్చేసింది. ఎగ్ నూడిల్స్ అంటే వీడేదో పైన ఆమ్లెట్ పెట్టి ఇచ్చాడు. అట్లాగే కీర్తి ఫ్రైడ్ రైస్ నాకు ఇచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్, దానికి కూడా అట్లాగే ఇచ్చాడు. పైన హాఫ్ బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ రైస్ ఇచ్చాడు. వచ్చిన వాటర్ మిలన్ జ్యూస్, ఆరెంజ్ ఎల్లోలో. ఇది ఎల్లో బాగుంది, ఎందుకు ఆరెంజ్? ఇంకేదో అది వాటర్లో జస్ట్ ఫ్లేవర్ కలిపేశారేమో. లైట్గా స్వీట్గా ఉంది, కొంచెం స్పైసీగా ఉంటే భలే ఉండే అసలు. బట్ ఇట్స్ గుడ్. ఐస్
సంగతి నాకు తెలియదు, I told you. ఎందుకంటే హాఫ్ బాయిల్ నేను ఇష్టపడ్డాను. ఇందులో ఆనియన్ రింగ్స్ కూడా వచ్చి ఆర్డర్ ఇచ్చినవి. దీన్ని మేము సపరేట్గా పే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది ప్యాకేజ్ ఇంక్లూడెడ్ కాదు. ఒకటి తినేసి we will go to Kelinkingi beach. Final destination of the day, Kelinking beach. మంచిగా ఉన్నాయి కార్లు ఇక్కడ. అమేజింగ్ వ్యూ ఇది. అంటే కిందకి వెళ్ళాలని ఉంది కానీ చాలా డీప్గా వెళ్ళాలి కిందకి. అక్కడ మీరు చూస్తే కింద స్టెప్స్ చాలా వెళ్తున్నారు కిందకి. మాకనేది టైం అంత లేదనమాట. ప్రైవేట్ ఐలాండ్లో చాలా మంది వెళ్ళలేకపోతున్నారు, అందుకని చాలా తక్కువ మంది. బట్ ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. సరే, ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్ నుంచి ఫోటో తీయడానికి పర్సన్ 10 చార్జ్ అందరూ క్యూల్లో ఉన్నారు. టోకెన్స్ ఇస్తారన్నమాట ప్రతి ఒక్కరికి. కిందకి వెళ్ళాలి ఉంది, గట్టిగా మనకి లాగాల్సింది కానీ వీడియో టైం లేదంటున్నారు. We feel now we should have come on bikes. ఆల్ రైట్, థ్యాంక్ యూ. Now 31. ఓకే, కమ్ హియర్. 1 liter. Sebenarnya nahu dalam puro. కొంచెం 10 స్టెప్స్ దిగి కిందకి వచ్చాను. కిందకి వెళ్ళాలని ఉంది, కిందకి వెళ్తేనే మజా యాక్చువల్గా. టైం కన్స్టెంట్ వెళ్ళలేకపోతాను. ఇంకా స్టెప్స్ కూడా చాలా స్టీప్గా ఉన్నాయి. సో దిగేటప్పుడు ఈజీయే కానీ ఎక్కేటప్పుడు చాలా టైం పడుతుంది. చాలా మంది బాగా కష్టపడుతున్నారు. కిందకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు వాచిపోతుందంట. మా డ్రైవర్ గడు అయితే పైకి వెళ్ళేటప్పుడు ఎవడో చనిపోయాడేమో చెప్పాడు అనమాట. ఎట్లాగైనా సరే మమ్మల్ని కిందకి వెళ్ళకుండా ఆపుతున్నాడు వాడు. ఇప్పుడు ఇంక కెలింకింగ్ బీచ్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు నూసి పెనిదా టర్మినల్. అక్కడ నుంచి మళ్ళీ బోట్లో, ఫాస్ట్ బోట్లో సనోర్ పోర్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి బ్యాక్ టు. అసలు బీచ్ మాత్రం అల్టిమేట్ ఉంది. కిందకి వెళ్ళే ఓపిక టైం కానీ ఎవరికైనా ఉంటే డెఫినెట్లీ డోంట్ మిస్ ఇట్. అంత అద్భుతంగా ఉంది బీచ్. అసలు ఎంత సీనిక్ లొకేషన్ అంటే అంత సీనిక్ లొకేషన్ అది. మీరు కిందకి వెళ్ళి పడుకొని దొరలాడండి, ఏమన్నా చేయండి, కానీ కిందకి వెళ్ళి ఓపుకుంటే మాత్రం డెఫినెట్లీ డోంట్ స్కిప్ గోయింగ్ డౌన్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం, ఎందుకంటే మేము బాగా అలసిపోయాం.
డన్ ఫర్ ద డే. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు ఇంకొక అద్భుతమైన అడ్వెంచర్ ఉంది. ఇట్స్ వెరీ ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు IRS Originals. Do subscribe to my channel. Thank you. Bye bye.